ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే వంకతో జగన్ అసెంబ్లీ సమావేశాల నుంచి తప్పుకుంటున్నారని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. వైసీపీకి 11 సీట్లొస్తే నిబంధనలకు విరుద్ధంగా ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలను ఓటర్లు ఆదరించారని, త్వరలోనే మెగా డిఎస్సీ ఉంటుందని లోకేష్ అన్నారు. పోలవరం హైట్ తగ్గించారంటూ చేస్తున్న వైసీపీ నేతల ఆరోపణల్లో నిజం లేదన్నారు లోకేష్. మద్యం అమ్మకాల అంశంపై తన పిల్లలపై ఒట్టేసి చెప్పగలరా అని సవాల్ విసిరారు. మాట్లాడుతున్నా సిపిఎస్ ఎందుకు రద్దు చేయలేదండి? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నారు. సొంత బినామీలు పెట్టుకుని అడ్డగోలుగా మద్యం పైన డబ్బులు సంపాదించాడు, అవునా కదా? ఓకే, సూటిగా ప్రశ్నిస్తున్నా, సొంత బిడ్డలపైన ప్రమాణం చేయమనండి ఆయన అవినీతి చేయలేదని. మద్యంలో సొంత బిడ్డలపైన ప్రమాణం చేయమనండి, మద్యంలో నేను అవినీతి చేయలేదని. విల్ యాక్సెప్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తున్నాను, ప్రమాణం చేయమనండి. అదే ఆయన హామీలు నిలబెట్టుకుని మమ్మల్ని ప్రశ్నిస్తాడు ఆయన. కేంద్ర ప్రభుత్వం ఎత్తు తగ్గిస్తుంది అని ఇక్కడి నుంచి ప్రకటించిందా? ఒక్క నిమిషం సార్, చాలా స్పష్టంగా 45.7 అని మేము ఎప్పుడు చెప్తాను ఉన్నాం. ఎంతోమంది ఇరిగేషన్ మంత్రులు కేంద్రం నుంచి వచ్చి వాళ్ళు అదే చెప్పారు. ఎత్తు తగ్గించాలని ప్రయత్నించింది వైకాపా ప్రభుత్వం. ఎందుకంటే ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఎగ్గొట్టచ్చు, అవసరం లేదని వాళ్ళు ప్రయత్నించారు. కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా 45.7 కాంటూర్ లెవెల్కి కట్టుబడి ఉన్నాము. దేర్ ఇస్ ఓన్లీ వన్ సార్, దేర్ ఇస్ వన్ ఫేజ్, దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫేజ్. సెంట్రల్ గవర్నమెంట్ ఏం ప్రకటించలేదు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ని 2 విడతలు చేస్తాము అని గత ప్రభుత్వం చెప్పింది, వైకాపా ప్రభుత్వం చెప్పింది. ఆనాటి ఒక నిమిషం అండి పూర్తి, ఆనాటి ఇరిగేషన్ మంత్రి చెప్పాడు, కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వం గోస్ బై వాట్ స్టేట్ గవర్నమెంట్ సేస్ బాస్, ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ రాష్ట్ర ప్రభుత్వం. 45.7కి మేము కట్టుబడి ఉన్నాం. 5 సంవత్సరాలు వాళ్ళు ఒక్క డిఎస్సీ వేయలేదండి. అసలు డిఎస్సీ పైన మాట్లాడే అర్హత మీకు ఎవరిచ్చారండి? నిరుద్యోగులు మా పైన బాధ్యత పెట్టారు. మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాల తర్వాత బాధ్యత మాకు పెరిగింది. అందుకే మేము చాలా స్పష్టంగా చెప్పా, 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన వెంటనే డిఎస్సి ప్రక్రియ ప్రారంభిస్తాం. ఇప్పటికీ టెట్ పూర్తి చేశామని చెప్పి, అది కూడా ఈ నెలలోనే చేస్తాను కూడా నేను నిరుద్యోగులకు హామీ ఇచ్చాను. సో ఇట్లా ఇచ్చిన ప్రతి హామీ మేము ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటుంది కూటమి ప్రభుత్వం. ఇప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు తెలుసుకుని, ఎందుకు ఆయనకు 11 సీట్లు వచ్చినాయి, కార్యకర్తల దగ్గరికి వెళ్ళి గతంలో ఆయన చేసిన తప్పులు తెలుసుకుంటే బాగుంటుందని ఈ సభాముఖం ఆయన తెలుపుకుంటూ, చట్టాన్ని ఉల్లంఘించి ప్రతిపక్ష హోదా ఇమ్మంటారు ఆయనకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చట్టాన్ని ఉల్లంఘిస్తాం బాగా అలవాటు స్వామి, అందుకే అన్ని కేసులు ఆయన పైన. ఇప్పుడు రూల్స్ ఏం చెప్తుంది? పార్లమెంట్ కానివ్వండి, అసెంబ్లీ రూల్ బుక్ చాలా స్పష్టంగా 10% ఉండాలి అని చెప్తుంది. మళ్ళీ ఆయనే గతంలో చెప్పాడు కదా, గౌరవ ముఖ్యమంత్రి గారిని చూస్తూ ఆ గతంలో ఆయనే చెప్పాడు కదా, ఒక 4-5 ఎమ్మెల్యేలు లాగేస్తే ప్రతిపక్ష హోదా కూడా మీకు ఉండదు అని చెప్పాడు కదా. రమ్మని చెప్పండి సార్. ఐ థింక్ రోల్ 11 వాళ్ళకి కేటాయించాం. రోల్ 11లో కరెక్ట్గా 11 మంది కూర్చోవచ్చు. రమ్మని చెప్పండి, చర్చిద్దాం. వాళ్ళకున్న సంఖ్య ప్రకారం, అంటే ప్రజలు నిర్ణయించిన సంఖ్య ప్రకారం టైం వస్తుంది అని మాట్లాడచ్చు. ఎవరు మాట్లాడొద్దన్నారు? ప్రతి సభ్యుడికి స్పీకర్ గారు మైక్ ఇస్తున్నారు, డిప్యూటీ స్పీకర్ గారు మైక్ ఇస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని కలవలేదు, ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత హౌస్కి రారు. అంటే ఎప్పుడు దూరంగా బతకాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి పదవి కోసం సొంత తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఆనాడు సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2019 ఎన్నికల్లో సొంత బాబాయిని లేపేసి మేమేదో చేశామన్న నింద మా పైన వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతేకాకుండా ఈరోజు ప్రభుత్వం పైన, బడ్జెట్ పైన, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడి చూస్తే నిజంగానే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. పరదాల ప్రభుత్వం ఈరోజు పోయింది.
అదేవిధంగా బూతులు తిట్టే శాసనసభ్యులు కూడా పోయారు. ఎప్పుడు లేని విధంగా ప్రజల కోరిక మేరకు ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అది ఈరోజు బడ్జెట్లో మేము పెట్టుకుంటాం జరిగింది. ఎన్నికల ముందల వై నాట్ 175 అని పదే పదే చెప్పిన వ్యక్తి ప్రజలు 11 స్థానాలు ఇచ్చారు. ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. దాదాపు 67% ఓట్లు కూటమి అభ్యర్థులు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంకొక పక్కన రాజశేఖర్ గారు ఓట్లు సాధించారు. నేను చెప్పా, ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు కూటమి ప్రభుత్వం. అలాంటిది ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు. మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ ఎంత? మొన్న జరిగిన ఎన్నికల్లో వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి, జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో ఆయన ఒకసారి ఆలోచించాలి. అంతేగాని నోరుంది కనుక ఇప్పుడు కూడా నేను అనుకుందే రైటు, అధికారంలో ఉన్న వాళ్ళని నేను కించపరిచే విధంగా మాట్లాడతాను, ఎగతాళి చేస్తూ ఉంటాం. నిజంగా